హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మంచి ఎమ్మి టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటూ చేశానండి. మనము చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఏదంటే ఎగ్స్. ఆ ఎగ్స్తో పాటు ఎన్ని రకాల వంటలు చేసుకున్నా మనకు చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తాం కదండి. అలాగే ఈరోజు నేను కూడా లెఫ్ట్ ఓవర్ రైస్తోని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటూ చేశానండి. చాలా ఎమ్మీగా టేస్టీగా వచ్చిందని మీరు తప్పక ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటూ రెడీ చేసేసాను. వావ్, ఇలా నిమ్మకాయ అంటూ ఇలా పిండేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉందండి. మీరు తప్పక ట్రై చేయండి, తినండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ అంటూ స్టవ్ వెలిగించేసుకొని బాణీ అంటూ పెట్టేసుకున్నాను. ఆయిల్ అంటూ వేసేసుకొని ఇంకా దానిపైన మనం ఇంకా 1 by 1 ఇంగ్రీడియంట్ అంటూ వేసేసుకుందాం. మీరు చూస్తున్నారు కదండి, బే లీఫ్ అంటూ వేసాను. దాని తర్వాత కొద్దిగా మిరియాలను వేసాను. దంచి కూడా వేయొచ్చండి. నేను ఇలా మనం తినేటప్పుడు ఇలా పంట కిందికి వస్తే చాలా బాగుంటుంది అలా వేసేసాను. ఓకే అండి, చూస్తున్నారు కదా. అలా ఆనియన్స్ అంటూ వేసేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది కదండి గాజర్, వింటర్ స్పెషల్. ఇలా గాజర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఓకే అండి, ఇలా కొద్దిగా క్యాప్సికమ్. ఓకే అండి, ఫ్రైడ్ రైస్లో క్యాప్సికమ్ అంటూ వేస్తే చాలా బాగుంటుంది కదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొంతమంది చాలా ఇష్టంగా వేరే వెజిటబుల్స్ కూడా వేస్తారు, కానీ నేను మాత్రం ఇవే వేసానండి. చూస్తున్నారు కదా. ఓకే అండి, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకుందాం. చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇంకా సంక్రాంతి తర్వాత ఇంకా అందరు బిజీ అయిపోతున్నారు కదా, ఇంకా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అలా ఈ పిల్లలకి ఇలాంటివి మంచి మంచి ఫుడ్స్ అంటూ పెడితే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి నైస్గా కలిపేసేసుకుందామండి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎగ్ అనేది వెజ్జా, నాన్ వెజ్జా మీరు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. నేనైతే వెజ్జే అనుకుంటున్నాను. ఓకే అండి, ఇలా కొద్దిగా మనం పసుపు, కారం అండ్ కొద్దిగా గరం మసాలా చూస్తున్నారు కదండి, కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకొని కలిపేసేసుకుందామండి. మనకు మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి అంటే డైలీ 1 ఎగ్ పిల్లలకి అంటూ పెట్టవచ్చు. ఇంకా మనం కూడా ఒక 2 ఎగ్స్ అంటూ మార్నింగ్ అవర్స్లో బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా డైలీ ఒక ఎగ్ అనేది తీసుకోవడం చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. అండ్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు అందులో మనం ఎగ్ అంటూ డ్రాప్ చేసేస్తున్నాను. ఓకే అండి, అలా ఎగ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ ఎగ్ని మంచిగా మనం ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అలా ఎగ్ అంటూ వేసేసుకున్న తర్వాత మనం స్క్రాంబుల్ లాగా చేసేసుకోవాలి. చాలామంది ఎగ్ లోపల ఉన్న ఎల్లో యోక్ అనేది తినరండి, కానీ కంపల్సరీ తినాలి. కొంతమంది కొలెస్ట్రాల్ అంటారు. నాకు తెలిసిన మటుకైతే B12 అంటూ ఉంటుంది అనేసి నేను విన్నానండి. ఇది ఇష్టం లేని వారు అవాయిడ్ చేయొచ్చు, కానీ కంపల్సరీ కూడా యోక్ కూడా తినాలి అనేసి నేను విన్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదండి, అట్లా మనం ఎగ్ అంటూ మంచిగా స్క్రాంబుల్ అంటూ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, నేను చెప్పాను కదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఇట్లా రాత్రి మనం ఇలా కొద్దిగా రైస్ అంటూ మిగిలిపోతే మనం ఇలా ఫ్రైడ్ రైస్ అంటూ చేసేసుకోవచ్చు. ఓకే అండి, లెగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకుంటే లెఫ్ట్ ఓవర్ రైసే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనం వండి వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కొద్దిగా మనం రైస్ వేసాం కదా, ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ అంటూ వేసేసుకోవాలి. ఫస్ట్ మనం వెజిటేబుల్స్కి వేసుకున్నాను. ఓకే అండి, ఇది మంచిగా నీట్గా కలిపేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మంచి నీట్గా కలిపేసేసుకొని మీరు సాల్ట్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు. మీరు సాల్ట్ అనేది మీకు తెలుస్తుంది కదండి, ఎక్కువ తక్కువ అంటూ సాల్ట్ అంటూ వేసేసుకొని మంచిగా నీట్గా కలిపేసేసుకొని నెక్స్ట్ అంటూ మనం కొద్దిగా ఆయిల్ అంటూ వేసుకొని మళ్ళీ ఇంకొక ఎగ్ అంటూ అందులో డ్రాప్ చేసేసాం. చూస్తున్నారు కదండి, మనం ఇంకా వేరే ప్యాన్ అంటూ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు అలా ఇష్టం లేకపోతే వేరే ప్యాన్ అంటూ పెట్టేసుకొని ఇలా ఎగ్ అంటూ వేసేసుకొని ఓకే అండి, చాలా ఎమ్మిగా టేస్టీగా సూపర్గా వచ్చిందని మీరు తప్పక ట్రై చేయండి. ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇలాంటి మంచి రెసిపీస్ అంటూ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే నాకు తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఎగ్ అంటూ అయిపోతుంది. మనం కొద్దిసేపు మూత అంటూ పెట్టేసుకుంటే ఎగ్ కూడా యోక్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. ఇలా మనం రైస్లో ఎగ్ వేసాము, ఇంకా సపరేట్గా కూడా ఎగ్ అంటూ చేసాం కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం టర్న్ చేసేద్దాం.
ఓకే అండి, చూస్తున్నారు కదా, ఆ రైస్ని అలా డిస్టర్బ్ చేయకుండా ఇలా మంచిగా నీట్గా అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి. ఇంకేంటండి కబుర్లు, మీరు అసలు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇంకా ఫర్దర్గా అంటూ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అంటూ వచ్చేస్తాయండి. ఓకే అండి, చూసారు కదా, మనం ఎగ్ అంటూ టర్న్ చేసేసాము. ఓకే అండి, అలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు అలా మనం పెట్టేస్తే మంచి కుక్ అయిపోతుందండి. అండ్ తర్వాత అంటూ ఇంకా మనము కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే యోక్ అనేది మంచి కుక్ కావాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఓకే అండి, చూసారు కదా, ఎగ్ అనేది మంచి కుక్ అయిపోయింది, యోక్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది కదా. మీరు సపరేట్గా ఎగ్ కూడా అలా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకుంటే ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా అయితే సింపుల్గా చేసేసానండి. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం అండి. మంచిగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, పిల్లలకి మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళిన కాలేజ్ పిల్లలకైనా లేకపోతే మీ వారికి బాక్స్ కట్టాలన్నా ఇలా మంచిగా లెఫ్ట్ ఓవర్ రైస్ కాకుండా ఒక 1 అవర్ బిఫోర్ రైస్ అంటూ కుక్ చేసేసుకుంటే మంచిగా కూల్ అయిపోతుంది. మరి ఇలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెట్టినా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, చాలా బాగుంది. తినడానికి కూడా మంచిగా ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఏం హడావుడి లేకుండా మంచిగా ఎగ్ అనేది ప్రోటీన్ కదా, అండ్ చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా తప్పక కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చూస్తున్నారు కదా, యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇలా నిమ్మకాయ అంటూ పిండేసుకొని మంచిగా తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.